नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूति स्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरिञ्चि नारायण शङ्करात्मने येषोऽन्तरादित्ये हिरण्मयः पुरुषो दृश्यते हिरण्यश्मश्रुर्हिरण्यकेशा आपृणखात् सर्व एव सुवर्णः तस्य यथा कप्यासं पुण्डरीकमेवमक्षिणि तस्योदिति नाम स एष सर्वेभ्यः पापेभ्यो उदित उदेति हा वै सर्वेभ्यः पापेभ्यो य एवं वेद यश्चायाम शरीरः प्रज्ञात्मा स्वराट् सम्राट् एष भूतानामधिपतिः एष लोकपालः एष लोकेश्वरः स एष भूतेश्वरः एष लोकेश्वरः एष लोकपाल एष लोकाधिपतिः तस्यैषा विभूतिः येषोऽन्तरादित्ये हिरण्मय पुरुषो दृश्यते భాగంలో సూర్యమండల అంతర్గతుడైన హిరణ్మయ పురుషుని వర్ణన ఉంటుంది. పరమాత్మ సూర్యునిలో బంగారు వర్ణంతో బంగారు మీసములతో కేశములతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన కన్నులు సూర్యోదయ సమయంలో వికసించిన తామర పూల వలె అత్యంత సుందరంగా ఉంటాయని వేదం వర్ణిస్తోంది. పరమాత్మ ఉత్తు అని పిలువబడతాడు, ఎందుకంటే ఆయన అన్ని పాపాలకు అతీతుడు. ఈ రహస్యాన్ని గ్రహించిన వారు కూడా పాప విముక్తులవుతారు. ఇక్కడ దిత్తునిలోని శరీర ప్రజ్ఞాత్మను స్తుతించడం జరిగింది. ఆయన స్వరాట్ అనంతట తాను ప్రకాశించేవాడు, సమ్రాట్ అందరినీ శాసించేవాడు, భూతపతి మరియు లోకేశ్వరుడు. ఈ సృష్టిలోని సర్వ విభూతులు హిరణ్మయ పురుషునివే. సూర్యుడు కేవలం ఒక గ్రహం కాదు, అది పరమాత్మ యొక్క ప్రత్యక్ష చైతన్య స్వరూపమని ఈ అనువాకం బోధిస్తుంది. తేజలోక పావనముగ నీవు ప్రాణరాజ. కాంతివలయ హిరణ్మయ రూప సర్వ శాంతి ప్రదాత ఓ దివ్య దీప. అరుణ కాంతులు చిన్ని అమృతము నింపగా తరుణారుణాంబుజా నేత్రములతోడా కరములు చాచి నీవు కరుణను కురియగా పరమాత్మ రూపాన భవ్యముగ వేడా. భాసింపవే ఓ భాను తేజలోక పావనముగ నీవు ప్రాణరాజా. సప్తాశ్వములే శబ్దవర్ణములే తప్త హేమము ఒలె తనరుచుండ దిక్కులన్నీయు నీదు దివ్య తేజముతో చక్కగా వెలుగుచు శాంతిని నిండా. భాసింపవే ఓ భాను తేజ
ప్రసననంకై పైడానముంటిగై పరచంతు వితూరపు హసి నీవు తాపత్కయముకి అచికన్నయము నీయగా రూపానుగము మేలేవో ప్రాణరవన్ భాసింపవే ఓ భానుతేజాలోకా పావనముగ నీవు ప్రాణరాజా ఓ భానుతేజాలోక పావనముగ నీవు ప్రాణరాజా త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే येषोऽन्तरादित्ये हिरण्मय पुरुषो दृश्यते हिरण्यश्मश्रु हिरण्यकेश आपृणखात् सर्व एव सुवर्णः तस्य यथा कप्यासं पुण्डरीकमेवमक्षिणी तस्योदिति नाम स एष सर्वेभ्यः पापेभ्यः उदित उदेति वै सर्वेभ्यः पापेभ्यो य एवं वेद यश्चायमशरीरप्रज्ञात्मा स्वराट् सम्राट् एष भूतानामधिपतिः एष लोकपालः एष लोकेश्वरः स एष भूतेश्वरः एष लोकपालः एष लोकाधिपति तस्यैषा विभूतिः ये येषोऽन्तरादित्ये हिरण्मय पुरुषो दृश्यते భాగంలో సూర్యమండల అంతర్గతుడైన హిరణ్మయ పురుషుని వర్ణన ఉంటుంది. పరమాత్మ సూర్యునిలో బంగారు వర్ణంతో, బంగారు మీసములతో కేశములతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన కన్నులు సూర్యోదయ సమయంలో వికసించిన తామర పూలవలె అత్యంత సుందరంగా ఉంటాయని వేదం వర్ణిస్తోంది. పరమాత్మ ఉత్తుడు అని పిలువబడతాడు. ఎందుకంటే ఆయన అన్ని పాపాలకు అతీతుడు. ఈ రహస్యాన్ని గ్రహించిన వారు కూడా పాప విముక్తులవుతారు. ప్రజ్ఞాత్మను స్తుతించడం జరిగింది. ఆయన స్వర సమ్రాట్, అందరినీ శాసించేవాడు, భూతపతి మరియు లోకేశ్వరుడు. ఈ సృష్టిలోని సర్వ విభూతులు ఆ హిరణ్మయ పురుషుని
పురుషునివే సూర్యుడు కేవలం ఒక గ్రహం కాదు, అది పరమాత్మ యొక్క ప్రత్యక్ష చైతన్య స్వరూపమని అనువాకం బోధిస్తుంది. సూర్య తేజ వైభవం సూర్య తేజ వైభవం భాసింపవే ఓ భాను తేజలోక పావనముగ నీవు ప్రాణరాజా. కాంతి వలయ హిరణ్మయ రూప సర్వ శాంతి ప్రదాత ఓ దివ్య దీప. అరుణ కాంతులు చిన్ని అమృతము నింపగా తరుణరరుణాంబుజ నేత్రములంపగా తరములు చాచి నీవు కరుణను కురియగా పరమాత్మ రూపాన భవ్యముగ వేడ. భాసింపవే ఓ భాను తేజలోక పావనముగ నీవు ప్రాణరాజా. సప్తాశ్వములే శబ్దవర్ణములై తప్త హేమము బోలే తనరుచుండ. దిక్కులన్నీయు నీదు దివ్య తేజముతో చక్కగా వెలుగుచు శాంతిని నిండ. భాసింపవే ఓ భాను తేజలోక పావనముగ నీవు ప్రాణరాజా. దయాజనయగుపై పన్నారము ఇమై పావెచండుయ్ దూర పాసిని ఖ్యాతం ప్రయము కీచు జన్